75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అపార అనుభవం ఉన్న ఆయన తన కొడుకు నారా లోకేష్ గారిని మంత్రిగా అయ్యారు, ఆయన వల్లే తల్లికి వందనం వచ్చింది అని ప్రశంసించడం జరిగింది. ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. దీనికంటే గర్వకారణమైన రోజు దినం రాజకీయాల్లో ఏ తండ్రికైనా వస్తుందేమో అనుకోను. దయచేసి ఎవరు కూడా వీడియోపై నెగిటివ్ కామెంట్స్ చేయరాదని, ట్రాలింగ్ చేయరాదని కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కొడుకు మంత్రిగా ఉండడం అంత పెద్ద గొప్ప, తండ్రి వల్లే అతను మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పడం కూడా చెప్తారు. దయచేసి ఇటువంటి భాషా ప్రయోగం కానీ, ఇటువంటి మీ సమాలోచనలు కానీ, ఇటువంటి కామెంట్స్ కానీ చేరాదని కోరుతున్నాను. ఈసారి ప్రతి దాంట్లో మనం రాజకీయం చూడకూడదు. ఇందులో అయితే స్వచ్ఛమైన మనస్సుతో నేనైతే మన నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి తండ్రిగా ఉండడం, కొడుకు మంత్రిగా ఉండడం, మరియు ఆ ముఖ్యమంత్రి అనే తండ్రి కొడుకు మంత్రిని ప్రశంసించడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. దయచేసి ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జేజేలు తెలుపగలరని కోరుతున్నాను. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.